హాయ్ ఫ్రెండ్స్, నేను నా లైఫ్లో నేర్చుకున్న సెకండ్ థింగ్ టు విన్ మైండ్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్. నిజానికి ఇది లేక లైఫ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలామంది. సెల్ఫ్ అవేర్నెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే అన్నిటికీ అతీతంగా ఆలోచించడం. అంటే నువ్వు ఒక దేశానికి, రిలీజియన్కి, క్యాస్ట్కి, ఈవెన్ యువర్ ఐడెంటిటీకి కూడా పట్టకుండా పక్కకు పెట్టి ఆలోచించడం. అలా ఆలోచించినప్పుడు మనకి లైఫ్ బేసిక్ అర్థమవుతుంది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వీఆర్ ఇన్స్ట్రుమెంట్స్. కొన్ని కెమికల్స్ స్ట్రక్చర్డ్ వేలో బయాలజికల్గా బాడీగా మ్యూటేట్ అయి పుడితే మనం ఇలా క్రియేట్ అయ్యాం. సెకండ్ థింగ్, అలాంటి గొప్ప ఇన్స్ట్రుమెంట్ని మనం మన బేసిక్ పవర్స్ కోసం నిలబడాలి. అవే మన నీడ్స్. నీ నీడ్స్ నువ్వు తీర్చుకోవాలంటే నీకు కొన్ని పవర్స్ ఉండాలి. ఫస్ట్ మనకి పేరెంటింగ్ ఉంటుంది కాబట్టి మన నీడ్స్ కొంతవరకు తీరిపోతాయి. కానీ పేరెంటింగ్ తర్వాత మనకి కావాల్సింది హెల్త్, నాలెడ్జ్ అండ్ కంట్రోల్. హెల్త్ అనేది మనం తీసుకునే ఫుడ్ అండ్ మనం చేసే యాక్టివిటీస్ బట్టి వస్తుంది. నాలెడ్జ్ మనం కన్స్యూమ్ చేసే వాట్ ఎవర్ సెన్సెస్ ద్వారా కన్స్యూమ్ చేసే థింగ్స్ ద్వారా వస్తుంది. అండ్ కంట్రోల్ మన చేసే కమ్యూనికేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్, మన టంగ్తో సహా ప్రతిదీ కంట్రోల్డ్గా ఉండాలి. అప్పుడే మనకు ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ మనీ. మనీ చాలా ఇంపార్టెంట్, దాని గురించి ఇంకా చెప్పక్కర్లేదు. తర్వాత కమ్యూనిటీ, ట్రస్ట్, సాటిస్ఫాక్షన్, ఎక్నాలజ్మెంట్, ఇలా పోతూ ఉంటాయి పవర్. ఇలాగా వీటన్నిటిని పవర్స్ అనుకోవచ్చు. కానీ ఈ పవర్స్ని హ్యాపీనెస్గా మార్చుకోవాలి. నా దృష్టిలో అయితే ఈ పవర్స్ నేను హ్యాపీనెస్గా ఎలా మార్చుకుంటానంటే నా స్కిల్ డెవలప్ చేసుకోవడానికి వాడుకుంటాను, అలాగే సర్వీస్ చేయడానికి వాడుతాను. దేవుడు అనేది క్వశ్చన్ మార్క్ అయితే దానికి నా బెస్ట్ ఆన్సర్ అనే దైవం. సో డూ ది వర్క్, హ్యావ్ ది సర్వీస్. ఎప్పుడైతే మనకు పవర్స్ పెరిగిపోతూ ఉంటాయో మనలో ఈగో పెరిగిపోతుంది. ఈగో వల్ల ఆ హ్యాపీనెస్కి ట్రాప్ పడి లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవుతాం. సో ఎప్పుడైతే మనం మనల్ని తెలుసుకుంటాం, అప్పుడు ఈ ఈగో పక్కన పెట్టి నేచర్ని అర్థం చేసుకో. ప్రతి సమయం నువ్వు నేచర్ని అర్థం చేసుకోవడానికి, ఆ టైంలో ఆ సిచ్యువేషన్ని, నేచర్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడైతే ట్రై చేస్తావో ప్రతి క్షణం ఒక నాలెడ్జ్ని అండ్ సాటిస్ఫాక్షన్ని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అండ్ హౌ యూ థింక్ మ్యాటర్స్ ఈవెన్ మోర్. ఫైనల్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎవరికి హెల్ప్ అవుతుందో వారికి చేరేలా హెల్ప్ చేయండి ప్లీజ్.